హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమీస్ హోమ్ అండ్ కిచెన్. నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఇవాళ నా సండే ఈవినింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేస్తున్నా. అండ్ ఈవినింగ్ వ్లాగ్‌లోని చెప్పాను కదా! సండే రామదేవుని పూజ చేసుకున్నాను మార్నింగ్. అండ్ ఈవినింగ్ మనకి అమావాస్య ఉంది కాబట్టి అమావాస్య రోజు మహాలక్ష్మి పూజ అనేది చేసుకుంటా ఇప్పుడు కూడా. సో ఈవినింగ్ నేను ఎలా పూజ చేసుకున్నాను అండ్ ఇంట్లో నా రొటీన్ ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేస్తాను, నా నైట్ రొటీన్ అంతా. అండ్ వీడియో అయితే మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో చూసిన వెంటనే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇక ఆ రోజైతే ఆఫ్టర్నూన్ చామంతి పువ్వులు వచ్చాయండి. ఇలా ఇంటి ముందుకి ఇప్పుడైతే పువ్వులు బాగా వస్తున్నాయి మాకు. మార్కెట్ వెళ్ళాల్సిన అవసరం రావట్లేదనమాట. అండ్ ఇప్పుడైతే పువ్వులు కూడా నాకు ఎక్కువ అవసరం కదా, ఎందుకంటే ఆల్రెడీ మీకు షేర్ చేశాను, నేను వైభవలక్ష్మి పూజ కూడా చేస్తున్నాను వారాలు, ఇంకా రామదేవుని పూజ కూడా వారాలు చేసుకుంటున్నాను. సో ఇంకా పువ్వులైతే తీసుకున్నా. ఇవి పావు అయితే మనకి 80 రూపీస్కి ఇచ్చారండి. ఇలా తీసుకొని ఉంచుకుంటే నాకు 3 డేస్ కూడా సరిపోతాయి. అండ్ ఇంట్లో పూసిన పువ్వులు ఉంటాయి కదా కొద్దిగా, అలా అయితే సరిపెడుతున్నా అనమాట. అండ్ ఈ మంత్ లాస్ట్ మంత్ అయితే పువ్వులు కొంచెం ఎక్కువ బాగా కాస్ట్గానే ఉన్నాయి. బట్ మనం ఎంత కాస్ట్ అయినా సరే దేవుడి కోసమే కాబట్టి మనం ఖర్చు పెట్టవలసిందే. సో నేనైతే ఇంకా అందుకనే ఇంకా ఎక్కువ పువ్వులతో అయితే పూజ చేయడం అలవాటైపోయి, పువ్వులు లేకపోతే నాకు ఏదోలా ఉంటుందన్నమాట. సో పువ్వులు తీసేసుకొని ఇంకా అలా అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. అండ్ నాకైతే ఇప్పుడు లాస్ట్ మంత్ కంట ఈ మంత్ కూడా ఇంకా పూజలు ఎక్కువ ఉన్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే థర్స్డే మనకి రామదేవుని పూజ ఉంటుంది. అండ్ అమ్మవారి పూజ కూడా, ఎందుకంటే మార్గశిర వారాలు కాబట్టి లక్ష్మీవారం చేస్తాము, ఈవినింగ్ పూజ చేసుకుంటాను అమ్మవారికి. ఆ తర్వాత మళ్ళీ ఫ్రైడే నేను వైభవలక్ష్మి వ్రతాలు చేస్తున్నాను కాబట్టి వారాలు, సో ఆ రోజు కూడా ఫాస్టింగ్ ఉంటాను. అండ్ సాటర్డే ఒకటి మధ్యలో ఒక రోజు గ్యాప్, మళ్ళీ సండే మనకి రామదేవుని పూజ ఉంటుంది. సో ఈ 4 డేస్ కూడా నాకు బిజీ డేసే అని చెప్పాలి. తెలియకుండానే ఈ 4 డేస్ కూడా ఇంకా కొద్దిగా బిజీగానే ఉంటాను. ఆ తర్వాత మిగిలిన 3 డేస్ నార్మల్ అనమాట. సో తొందరగా ఏం ఆటంకాలు రాకుండా హ్యాపీగా అయిపోవాలని అయితే మనసులో కోరుకుంటున్నా. అండ్ తర్వాత చూడాలి నెక్స్ట్ వీక్ నుంచి ఎలా మేనేజ్ చేస్తానా నేనని. అండ్ ఇప్పుడైతే ఇంకా ఆ రోజు మధ్యాహ్నం ఇంకా పూజ చేశాను కదా, పడుకోవడం కూడా అవ్వదు. మనం ఈరోజు అయితే పూజ చేస్తాం, ఆ రోజు నిద్రపోకూడదు కదా మధ్యాహ్నం. సో ఇంకా పువ్వులై తీసుకొని స్టోర్ చేసి అయితే ఇంకా పైకి అయితే వెళ్ళాను. కిందన పెట్టిన దీపారాధన అంతా కూడా కొండెక్కిపోయాకే పైకి వెళ్ళి క్లీనింగ్స్ అనేది చేసుకుంటా అనమాట. ఇంకా పైకి వెళ్ళి ఇంకా నాకైతే ఆఫ్టర్నూన్ టైమే అవుతుంది పైన క్లీనింగ్స్ అనేవి. ఈవినింగ్ ఇంకా కిందకి వచ్చేసి మళ్ళీ పిల్లలతోని టైంపాస్ అయితే అయిపోతుంది. సో ఆఫ్టర్నూన్ ఏదైతే ఉందో 1 o'clock తర్వాత 4 o'clock లోపల చేస్తే పైన చేసుకున్నట్టు అనమాట. సో ఇంకా పైకి వెళ్ళి ఇంకా చాలా రోజులు అయిపోయింది, 1 వీక్ అయిపోయింది. వీక్లీ వన్స్ అయినా సరే మనం జనరల్గా మొత్తం డస్టింగ్స్ అవి చేసుకుంటాం కదా. అయితే పైన అయితే మాత్రం ఎక్కువ డస్ట్ ఉండదండి, ఎందుకంటే పిల్లలు కూడా ఇప్పుడు టైం సరిపోక చాలా రేర్గా వెళ్తున్నారనమాట. ఓన్లీ సాటర్డే నైట్ అండ్ సండే చూస్తారు టీవీస్. వాళ్ళకి కూడా అంత టైం ఉండట్లేదు వాచ్ చేయడానికి. అండ్ నేనైతే చాలా రేర్ అనమాట, టీవీ చూడడం చాలా తక్కువ. అదే కిందన ఉందంటే ఏదో ఒకటి ఆన్ చేసుకొని మనం వర్క్ చేసుకోవడం అవుతుంది హమ్ చేసుకొని. బట్ పైకి వెళ్ళేసరికి పైన వర్క్ చేసినప్పుడే ఆన్ చేస్తా, లేకపోతే ఆన్ చేయను అనమాట. ఇంకా కిందనే ఉంటాను కాబట్టి మ్యాక్సిమం అంతా కూడా ఇంకా టీవీ కూడా ఎక్కువ ఆన్ అవ్వదు మా ఇంట్లో. సో అంత డస్ట్ ఉండదన్నమాట. ఎక్కువ తిరిగాడితేనే కదా కొద్దిగా డస్ట్ అనేది ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ పూజల వల్ల పైన కూడా నిద్రపోవడం మానేసాము, కిందనున్న గెస్ట్ బెడ్రూమ్లో నిద్రపోతున్నాం అనమాట. సో బెడ్రూమ్ కూడా ఇంకా అలానే ఉంది, ఎలా వేసిన బెడ్షీట్ అలానే ఉంటుందన్నమాట. ఒక్కసారి వెళ్ళి అన్నీ ఒక్కసారి దులిపేసి మళ్ళీ అయితే క్లీన్ చేసుకొని వచ్చేసాను. కొద్దిగా లైట్గా అయితే డస్టింగ్ వచ్చేసేసి ఇంకా మనకి తర్వాత నెక్స్ట్ మంత్ మనకి అన్నీ కూడా పండగ క్లీనింగ్స్ ఉంటాయి కదా. సో అప్పుడు ఇంకా మొత్తం అంతా ఒకసారి చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే నార్మల్గా అలాగా కొంచెం డస్టింగ్ అది చేసేసి వచ్చేసా. ఇలా వీక్లీ వన్స్ అయితే కంపల్సరీ నేను డస్టింగ్ చేస్తాను. మనకి డస్ట్ ఉన్నా లేకపోయినా తెలియకుండా అయితే చెయ్యి ఇలా పెడితే కొద్దిగా అయితే బ్లాక్గా అంటుకుంటుంది. సో ఇంకా అందుకే మొత్తం అన్నీ కూడా ఒకసారి క్లియర్ చేసేసి అయితే వచ్చేసాను. ఇంకా మొన్న బెడ్షీట్ చేంజ్ చేశాను కదా, ఒక 4 to 5 days బిఫోరే చేంజ్ చేశాను అది. సో అందుకే ఇంకేం బెడ్షీట్స్ కూడా ఏం చేంజ్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ వీక్ తీసేసి
క్లీన్ చేసేద్దాం, ఒకసారి వాష్ చేసేద్దాం అనుకుంటున్నా. అండ్ ఎప్పుడు మీకు చూపించలేదు కదా, చెప్పాను కదా ఫర్నిచర్ ఉండదు పిల్లల రూమ్లో, అందుకే ఎప్పుడు షేర్ చేయనని. సో పిల్లల రూమ్ అయితే ఇలా ఉంటుందండి. మా ఇంట్లో ఫర్నిచర్ అది ఏమీ లేదనమాట. సో బెడ్ కూడా లేదు, ఈవెన్ దివానా కాట్ కూడా లేదనమాట. ఓన్లీ బెడ్రూమ్లో ఇది నా పెళ్ళి నాటి మంచం అనమాట. అది కూడా పాడైపోయింది, మ్యాక్సిమం పాడైపోయింది. బట్ అన్నీ ఒకేసారి అంటే చాలా కష్టం కదా. ఇంటికి మేము ఇల్లు కట్టుకునేది కొత్తగా. అండ్ ఇంకా అందరికీ తెలిసిందే మ్యాక్సిమం మనం ఇల్లు కట్టుకుంటే ఎంత డబ్బులు అవుతాయి ఏంటి అని. సో ఒకటి కావాలి అనుకున్నప్పుడు ఒకటి బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి ఇంకా ఇంకా నాకు కూడా మనం ఏదో ఒకటి ఈఎంఐస్ ఏదో ఒకటి చేసి కట్టుకోవచ్చు. బట్ ఇప్పుడైతే పిల్లలు ఇంకా స్టడీస్కి వచ్చేసారు కాబట్టి మనకి ముందు ఇంట్లో ఫర్నిచర్ లేకపోయినా ప్రాబ్లం లేదు అనిపించింది. పిల్లల స్టడీస్ కాబట్టి ఇప్పుడు వాళ్ళ కోసం అయితే సెక్యూర్ చేసుకోవాలి మనం మనీ ఎంతైనా. సో అందుకనే ఇంకా నేను కూడా పెండింగ్లో ఉంచేసాను అనమాట. చూద్దాం, టైం వచ్చినప్పుడు అయితే మనం అనుకున్నవన్నీ మనం అనుకున్నట్టుగా అవ్వవు కదా. టైం వస్తే అన్నీ వాటంటే వాటే అయిపోతాయి. సో అందుకే అనమాట షేర్ చేయలేదు. బట్ ఈరోజైతే ఇంకా షేర్ చేసేసా. నన్నైతే చాలాసార్లు అడిగారు హోమ్ టూర్ చేయండి, హోమ్ టూర్ చేయండి అని. హోమ్ టూర్ చేస్తానండి, బట్ ఈ ఎంప్టీ రూమ్స్ అనేసే నేను చేయట్లేదు అనమాట. అంటే ఇంట్లో ఏవైనా వస్తువులు అవి ఉన్నాయనుకోండి, మనం హోమ్ టూర్ చేసి చూపించినా బాగుంటుంది అందంగా. బట్ ఎంప్టీగా ఉన్నాయన్నమాట రూమ్స్ అన్నీ. సో అందుకనే నేను హోమ్ టూర్ అనేది చేయట్లేదు. సో ఎనీవే నేను నెక్స్ట్ మంత్ ప్లాన్ చేస్తాను. పండగ టైంలో అయితే కొద్దిగా నీట్గా అన్నీ కూడా అరేంజ్ చేసుకుంటాం కదా, ఆ టైంలో మీకు ఇంకా హోమ్ టూర్ చేసి చూపిస్తానండి. అండ్ ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ దీపారాధన అనమాట. అంటే ఫస్ట్ నేను బయటన దీపారాధన చేసుకొని ఇంట్లో చేసుకుంటాను, డైలీ చెప్తాను కదా మీకు. అలానే ఇక్కడ తులసి మాత దగ్గర కూడా నీట్గా కొద్దిగా క్లీన్ చేసేసి ఇంకా దీపారాధన చేసుకుంటున్నాను. అమావాస్యకి ఏంటంటే మనం మహాలక్ష్మీదేవి పూజ చేసుకుంటే చాలా మంచిది. చాలామంది చెప్తారు కదా మార్వాడీస్ చేస్తారని. మార్వాడీసే కాదండి, నార్త్లో అందరూ కూడా ఈ అమావాస్యని చాలా బాగా పాటిస్తారనమాట. ఉపవాసాలు ఉంటారు, వ్రతాలు చేస్తారు. సో చాలా మంచిది, లక్ష్మీదేవిని పూజ చేస్తారు. మనం ఏంటంటే సౌత్లో పువ్వులు ఎక్కువ ఉండాలి, మనకి నైవేద్యాలు ఎక్కువ ఉండాలి, ఇంకా మనం ఈ బట్టలు నగలు ఇవన్నీ వేసుకొని చేద్దాం అంటాం. కానీ నేను చూసిన డిఫరెన్స్ ఏంటంటే నార్త్లో వాళ్ళండి కొబ్బరికాయ ఒక్కటి పెడతారండి కలశంలాగా పెట్టి, ఇయర్లీ వన్స్ మాత్రమే చేంజ్ చేస్తారనమాట. అది వాళ్ళకి మనకి 15 days బిఫోర్ 15 days ఆఫ్టర్ ఉంటుంది అనమాట. వాళ్ళు మనకి అమావాస్య వరకు మనం పాటిస్తే అక్కడ వాళ్ళు పౌర్ణమి వరకు పాటిస్తారనమాట. అయితే వాళ్ళు ఇంకా మిగతాగా కొబ్బరికాయ కొడదామని కానీ అరటిపళ్ళు పెడదామని కానీ అలాగే ఏమి అనరు. ఇంట్లో పట్టికి బెల్లం తెచ్చి పెట్టుకుంటారండి. పట్టికి బెల్లం పెట్టి ఇంకా పువ్వులు అంటారా, నార్త్లో ఎవరికి కూడా పెద్దగా పువ్వులు పెట్టి పూజించాలి అని ఏమీ తెలియదు అనమాట. ఒక రెడ్ క్లాత్ మాత్రం తెచ్చుకుంటారండి. తెచ్చి అమ్మవారి దగ్గర పెట్టి అక్షింతలు వేసి ఇంకా హారతి ఇచ్చి దీపం పెట్టి అయితే పూజ చేసుకుంటారు. పూర్తి రోజంతా కూడా వాళ్ళు కూడా ఫాస్టింగ్ ఉంటారు, అన్నీ చేస్తారు. కాకపోతే మనలాగా అంత మనం దేవుడికి పూజించే విధానం వేరు, వాళ్ళది వేరు, వాళ్ళు చేసుకుంటారు. మనం ఏంటంటే అమ్మవారిని అందంగా ఇంకా అందంగా చూసుకోవాలని మన మనసులో ఉంటుంది అనమాట. సో నేనైతే అక్కడ ఉన్నాను కాబట్టి డిఫరెన్స్ తెలిసింది, లేకపోతే నాకు కూడా తెలియకపోవచ్చు. సో నాకేంటంటే అమ్మవారిని బాగా అందంగా చూసుకోవాలి, అందంగా అలంకరించాలి, ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే మనం పూజ చేస్తున్నప్పుడు మనకి అమ్మవారి మీద ఉన్న భక్తి శ్రద్ధలంతా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూపిస్తారు. సో నేను అలాగా చేస్తాను అనమాట. నాకు ఇలా ఇష్టం అనమాట. అంటే మన సౌత్ ట్రెడిషన్ చక్కగా మనం ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని మన ఇల్లంతా ఎంత కలకల్లాడుతూ ఉంటుంది చూడండి. సో సౌత్కి నార్త్కి ఇదే డిఫరెన్స్ అనమాట. పూజ అనేది అందరూ చేసుకుంటారు. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్కసారి మనకి వీలు కాకపోవచ్చు, ఏవి ఉండకపోవచ్చు ఆ టైంకి ఇంట్లో, అయినా సరే తప్పులేదు, అక్షింతలు వేసైనా సరే పూజ చేసుకోవాలంటే ఆ టైంకి మనం చేసుకోవచ్చు అనమాట. అది
అందుకనే చెప్తున్నాను, అంతకుమించి ఏమీ లేదు. అండ్ ఇక్కడ పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయాక ఇంకా మా చిన్నోడు వచ్చాడనమాట ట్యూషన్ నుంచి. ఇంకా మా చిన్నోడు అయితే మాత్రం ఇంట్లో నాకు బాగా హెల్ప్ చేస్తాడండి, జ్యూసెస్ అవి. అయితే ఇద్దరు పిల్లలు కూడా బాగా హెల్ప్ చేస్తారు. బట్ ఏంటంటే చిన్నోడు ఇలా జ్యూసెస్ అవి ఇవ్వడం, కొద్దిగా నాకు నీరసంగా ఉంటే టీ అది పెట్టివ్వడం, ఇలాంటి పనులు అయితే చేస్తాడనమాట చిన్నోడైనా సరే. సో ఇంకా ఆవేళ జ్యూస్ చేసి ఇచ్చాడు. జ్యూస్ తాగేసి ఎందుకంటే ఫాస్టింగ్లో ఉన్నాను కదా ఆవేళ సండే. ఫాస్టింగ్ అంటే ఫుల్ ఫాస్టింగ్ కాదులేండి, బట్ ఆఫ్టర్నూన్ కూడా నాకు ఎందుకో లంచ్ తినబుద్ధి లేదనమాట. మనం ఫాస్టింగ్లో ఉన్నామంటే బిలో 2 లోపలే మనం భోజనం చేసేయాలి. సో నాకు మార్నింగ్ నుంచి కూడా ఏం తినలేదా కదా, వాటర్ తాగేసాను భోజనానికి ముందు. ఇంకా ఆవేళ ఏమీ తినబుద్ధి వేయలేదు. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి కొద్దిగా నీరసం అనిపించింది. ఇంకా జ్యూస్ అయితే తాగానమాట చేసిస్తే, కొంచెం ఎనర్జీ వచ్చింది. ఆ తర్వాత ఇంకా ఆవేళ అయితే టిఫిన్ సెక్షనే పెట్టానమాట. ఇడ్లీ పెట్టేసి ఇంకా బొంబాయి చట్నీ చేశాను. ఇంకా పిల్లలు మేము అందరం కూడా తినేసి ఇంకా యాజ్ యూజువల్ మన కిచెన్ క్లీనింగ్ నైట్ రొటీన్ ఉంటుంది కదా, ఇలా అయితే క్లీన్ చేసేసి మర్నాడు కోసం కూడా సిద్ధం చేసుకున్నాను. ఎందుకంటే పూలపాడ్యమే కదా, దేవుడు సామాన్లన్నీ క్లీన్ చేసుకుని అయితే పెట్టేసుకున్నా. ఆ రోజైతే ఇలా గడిచిందండి నా డే అంతా కూడా. అండ్ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది? ఈ వ్లాగ్ నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి. అండ్ కొత్త వాళ్ళు అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్, ఒక వ్యూ ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 లైక్ నాకు చాలా మోటివేషన్, ఇంకా సపోర్టివ్గా అనిపిస్తుంది. అండ్ నాకు కూడా తెలుస్తుంది నా వ్లాగ్స్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయని. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీట్ అవుతా. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.